పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు హెలికాప్టర్లో తిరుగుతూ వీడియో షూట్ చేశారు. కెమెరామెన్ గంగతో పవన్ కళ్యాణ్ అనే సినిమా టైటిల్ లాగా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది ఆ వీడియో షూట్ చేయడము అవన్నీ కూడా. ఒక్కసారి చూపించండి. మీరెవరైనా పొరపాటున అది కరకట్ట మీద అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్ళు వాటిని హైడ్రాతో కూల్చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధపడ్డారని అనుకుంటే పొరపాటు. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఎస్, ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అటవీ భూముల్ని ఆక్రమించుకున్నారని వీడియో షూట్ చేసి పెట్టారు. రైట్, అది కోర్టులో ఉందా అయిపోయిందా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూద్దాము. ఆల్రెడీ పట్టా భూములని వారు చెబుతున్నారు, దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా బయట పెట్టారు. గతంలో ఈనాడు అలాంటి వార్త రాసినందుకు కూడా వారికి నోటీసులు ఇస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఏం జరుగుతోందో ఒక్కసారి చూద్దాం. ఎర్లియర్ ఆక్యుపైడ్ ఏరియా ఎక్వెటెడ్. ఓకే, రైట్, బాగా క్లియర్గా రాశారు అందులో. ఎస్, మీరు చెప్పండి సార్ ప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా హెలికాప్టర్ ఎక్కి అక్కడికి వెళ్ళి అది షూట్ చేసి పెట్టారు. సరే, నిజంగా తప్పు చేస్తే మాత్రం ఎవరైనా తప్పు తప్పే. అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా ఒకటే. కానీ ఎందుకు ఇప్పుడు ఉన్నట్టుండి ఆల్రెడీ నలుగుతున్నది పాతబడిపోయింది పక్కన పెట్టేసిన అంశాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొస్తున్నారు? గోమాంసం పట్టుబడిన తరువాత మా సనాతని గారు పాపం దానిపైన రియాక్ట్ కాకుండా ఒక్కసారిగా ఇలా వెళ్ళిపోయారే. హిందూ ధర్మ పరిరక్షకుడిగా హిందూ ధర్మ పరివ్రాజకులుగా పేరు పొందినటువంటి వారు ఆ గోమాంసం గురించి మాట్లాడకుండా దాన్ని ఏమన్నా డైవర్ట్ చేయడానికి హెలికాప్టర్ ఎక్కారా, లేకపోతే అక్కడ నిజంగానే అటవీ భూముల్ని ఆక్రమించి పెద్దిరెడ్డి గారు అక్కడ కట్టుకున్నారా? మా ఒకటో కృష్ణుడు నాగబాబు గారు వెళ్ళి దీని మీద ఆ రోజు తిరుపతి వేదికగా మాట్లాడి వెనక్కి వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు రెండో కృష్ణుడిగా పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ ఎక్కి ఫోటోలు తీశారు. దాని పూర్వపరాలు వీళ్ళకి ఏమైనా తెలిసి ఏడిస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. అటవీ శాఖ మంత్రి కాబట్టి ప్రైవేట్ ల్యాండ్లో ఏ ల్యాండ్లో వాటి మీద అవగాహన లేకుండా దీనికి నాకు తెలిసినంత వరకు 75 ఎకరాల ప్రైవేటు భూమి 2001లో కొనుగోలు చేశారు. ఓకే. రెండోది ఏంటంటే 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ నిర్ధారించింది ఏది ఇది అటవీ భూమి కాదని 1981లో. అలాగే టీడీపీ కాంగ్రెస్ హాయంలో 2 సార్లు రెవెన్యూ అటవీ శాఖల సర్వేల్లో అది తేలింది మళ్ళీ క్లియర్గా. ఈనాడు ఈటీవీ మీద ఎలాగో పరువు ట్రస్ట్ వేశారు. ఓకే, అది పక్క విషయం. కానీ సార్ ఒకటి నేను చెప్పగలను, గతంలో సజ్జల గారి బ్రదర్ది కడప పరిసర ప్రాంతాల్లో అటవీ భూమి అని ఇలాగే చెలరేగిపోయారు. ఈ 2 రోజులు ఎప్పుడైనా మీకు ఒక ఇష్యూ అయినప్పుడు ప్యారల్గా ఇంకొక పనికిమాలిన ఇష్యూని ఎత్తికేసుకుంటారు. అది కూడా మీరు ఇవాళ ఆవు మాంసం దొరికింది వాళ్ళ దాని మీద ఎందుకు ప్రతిస్పందించట్లేదంటే వాడికి ఎవడైనా ఇంపార్టెంటే కదా. అలా కాదు, అక్కడ వాడికి ఎవడైనా గోళీలాడిన రెడ్డి గారు నిజంగానే ఆక్యుపై చేశారని ఉంటే ఇది ఇంపార్టెంటే కదా, అది దానికంటే అని అనుకున్నారేమో. పెద్దిరెడ్డి గారు ఏమైనా మొన్న ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్ ఏంటి సార్? కాంటెంపరీ పాలిటిక్స్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో నువ్వు నేను అన్నట్టు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈ ప్రవాసంలో ఎన్ని ప్రభుత్వాలు మరి 2014 నుంచి 19 కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కదా. అవును కదా. ఎప్పుడేవి? అరే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాదు కదా. ఆయన ఎప్పుడు కొన్నాడంటే 2001లోనే ప్రైవేట్ ల్యాండ్ అని డిక్లరేషన్ ఉంటే 2001లో గవర్నమెంట్ ఎవరిది? 2001 తర్వాత 2004 రాజశేఖర రెడ్డి గారు, 2004 తర్వాత 2009 మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, తర్వాత రాష్ట్రం విడిపోయింది 14లో చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ కదా. అరే కరెక్ట్ కదా, భలే పాయింట్ చెప్పారే. అలా కదా, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు పాయింట్. ఆయనకి అసలు ఏడు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని సమర్థించాలి. మా అన్నయ్య వెళ్ళిన దానికి మీరు ఇలా బూమెరాంగ్ చేస్తారా? ఈ ఫోటోల్లో ఎక్కడైనా ఒక ఇంచాలి. సరస్వతి ప్రాజెక్ట్స్ చూడండి, ఎంఆర్ఓ గారు వెళ్ళి మనం తోలుకుని వెళ్తే ఆవిడ ఏడు చెప్పింది మొహమ్మద్ ప్యాండిల్ చెల్లి పంపించింది, ఇందులో ఒక్కటి కూడా లేదని. అలాగే ఇది కూడా ఇంకోసారి డైరెక్ట్గా వెళ్తారు, మళ్ళీ వాళ్ళ అధికారులు వెళ్తారు. వాళ్ళు అప్పుడు ఇచ్చింది కాంట్రడిక్షన్ ఏం లేదు సార్, ఇది యాక్యురసీ అని చెప్తారు. ఇవన్నీ శ్రీలంక బొమ్మ బాగానే వేశారు. ఇండియా మ్యాప్ కింద ఉన్న శ్రీలంక బొమ్మ బాగానే చూపించారు. ఒకవేళ అట్లా తీయాల్సి వస్తే కరకట్ట నివాసాలు తీయద్దా? అంటే ఒకవేళ తప్పుంటే ఇది కూడా అనుకుందాం, ఇది కూడా అనుకుందాం. ఇప్పటికీ నేను లక్షలు చెప్పాను, మీరు ఒరిజినల్ జర్నలిస్ట్లో ఆలోచించారు. సమర్థిద్దాం, ఆయన్ని సమర్థించే మాట్లాడుకుందాం. కరకట్ట నివాసం చంద్రబాబు నాయుడు గారిది ఫోటో తీద్దాం. దాన్ని మునక్కుండా బుడమేరిదేదో గేట్లు దాన్ని చక్కగా డైవర్ట్ చేయడానికి ఏంటి మాట్లాడారు వాళ్ళు? ప్రజావేదిక మాట్లాడతారు కదా, దాని వీడియో తీయద్దా? తీయరండి, మేము ఎందుకు తీస్తాం? మేము ఓన్లీ టాస్క్ మాకు ఇచ్చిందే మేము పనిచేస్తాం. ఇప్పుడు హెలికాప్టర్ మీద వెళ్ళిన దానికి ఏం చేయాలి? నేను పెద్దిరెడ్డిని ఇటు కొడతాను సార్, ఇటు నుంచి బెదిరించుకుంటూ వస్తాను, ఈ విషయాలు రండి.
ఎందుకంటే వాళ్ళ గోమాంసం దొరికింది, లక్షల కేజీలు దొరికింది కదా. ఓకే, ఇప్పుడు ఆ ఇష్యూ మాడాలంటే ఇప్పుడు ఆయన ఎతకాలి. ఎవరు అడిగి వైఎస్ఆర్సీపీతో ఏమైనా లింకులు ఉన్నాయని ఎతకాలి ఫస్ట్. ఫోటోలు మార్ఫింగ్ చేయొచ్చు కదా, అలాంటివి దొరికిపోతారు ఇప్పుడు టెక్నాలజీ వాళ్ళ దగ్గర. ఎప్పుడో ఏదో పెళ్లిలో ఒక 10 ఏళ్ల క్రితం తీసుకుంటారు ఆ ఫోటోలు. అవన్నీ అడిగారు, అందులో వాడు చదువుకోలేదట. ఆడికేమో ఇప్పుడు కనీసం గోళీలు ఆడేమో టైంలో అయినా వైఎస్ఆర్సీపీ వాడడం ఎత్తుకుతున్నారు. అప్పటిదాకా వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే సనాతన ధర్మంలో మాంసాలు అవన్నీ గురించి మాట్లాడే ఇది ఉండదు. వాళ్ళమ్మో గోమాంసం అన్ని లక్షల టన్నుల కొద్ది పట్టుబడి పెట్టమన్నాడు సార్. ఇక్కడ ఆల్కబీర్ లాగా అఫీషియల్గా కంపెనీ పెట్టి పని చేయమనండి. కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుని నాటకాలేమే అంటే మాది 164 స్థానాలు వచ్చిన ప్రభుత్వం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న. మరి నాటు సారా అమ్ముతాము, నకిలీ సారా అమ్ముతాము, లేకపోతే గోమాంసం అమ్ముతాము, మేమేమైనా చేసుకుంటామా? కాదండి, అక్కడ వాళ్ళ కర్రక్ జెండా బ్యాచ్ల వాళ్ళు ఉంటారు కదా సార్, పాంకోళ్ళు వేసుకుని ఉంటారు కదా. అలా గోమాతల విషయంలో ఈడే కదా సుబ్రహ్మణ్యం గుప్తా. ఒకటి చెప్తున్నాను, వాళ్ళు వెళ్ళి ఒకసారి ఘెరావులు చేయడం, ధర్నాలు చేయడం ఏమి ఉండవా? అట్లీస్ట్ మా రాజా సింగ్ లాగానే ఒక 80 యాక్షన్ చేయొచ్చు కదా. వెళ్ళి ఎలక్షన్స్ ముందు ఏమైనా ఉంటే ఆవులు వెళ్ళిపోతున్నా, కబేరాలకు వెళ్తున్నాను అని పట్టుకొని మాట్లాడుతుంటారు కదా. తినాలి కదా. ఆయన బాపట్ల ఎమ్మెల్యే బాగా క్లోజ్ అంట. మాస్క్ పెట్టాడు, ఆవిడకి అనుమానం రాకుండా చూడండి. కరోనా వెళ్ళిపోయిందిరా బాబు, ఇంక మాస్క్ లేవు తీయండి అని చెప్పాలి. సో ఇవన్నీ తీసి నేను ఒకటి చెప్తాను, విశ్వ హిందూ పరిషత్ కానీ ఇలాంటివి ఎందుకు ప్రతిస్పందించవు? గోవు మనకి తల్లితో సమానం. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళందరూ ఎందుకు ప్రతిస్పందించి మాట్లాడట్లే? ఇది కూర్చొని మాట్లాడాలి కదా. రైట్. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే మాత్రం కలిపడిపోయేవారు కదా. కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారే వ్యాపారం చేస్తున్నారని, తాడేపల్లికి దానికి లింక్ ఉందని చాలా వచ్చేసేవి. అసలు దేశవ్యాప్తంగా నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్ గోమాంసం విక్రయానికి, అక్రమంగా విక్రయానికి నిలవగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇక ఎల్లో మీడియా ఊదరగొట్టేసేది, దేశవ్యాప్తంగా చర్చ పెట్టేవాడు కాదండి. ఇప్పుడు ఈ లైన్లో నేషనల్ మీడియాని కూడా మేనేజ్ చేయగలరు కదా. ఏదైనా నేను పంపించారు కదా తెలుగు మీడియా, అంతా బయటకు వెళ్ళిపోండి. తెలుసా మీకు ఏపీ భవన్లో? గుర్తుంది లోకేష్ గారు అని అంటుంది. మీరు ఒకటి గమనించండి సార్, ఆల్కబీర్ ఇక్కడ ఉంది అఫీషియల్గా. అలాంటిది ఎందుకు పెట్టచ్చు కదా? పెట్టాలని తీసుకోమండి. ఎలాగో కంపెనీలు కొత్త ఎలాగో మీకు తేలేపోతారు కదా, పాత వాటికి మీరు క్లెయిమ్ చేసుకుంటారు. దీనికి కంపెనీ పెట్టించండి. ఓకే, ఆల్కబీర్ వెళ్ళి దుబాయ్ వెళ్ళి మాట్లాడుకుని రమ్మనండి. 2 విషయాలండి ఇక్కడ. తెచ్చిన కంపెనీలు ఇవి నిజం చెప్పాలంటే ఇది ఒకటి మొలకల వీళ్ళు తెచ్చిన కంపెనీలు గోమాంసం కంపెనీ కాదు, మొలకల చెరువు నకిలీ మద్యం బ్రాండ్ కంపెనీలు అనరాట్లని వాళ్ళ ఓడిపోయిన కార్యకర్తలకి, వాళ్ళ కార్యకర్తలను పరీక్షించుకోవడానికి చేసిన ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమలు. ఆ తపేల ఛానల్ ఒకటి చెప్పాడు, కుటీర పరిశ్రమ. ఇవన్నీ కుటీర పరిశ్రమలు. కనీసం ఈ కుటీర పరిశ్రమలు తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది అవి, వాటిని ఖాతాలో వేసుకున్నారు. వీటిని మాత్రం ఎందుకు ఈ కుటీర పరిశ్రమ, వీళ్ళు తెచ్చిన కుటీర వీళ్ళు మీకు సంపద సృష్టిస్తాను, వాళ్ళకి సృష్టించుకోవడానికి ఇచ్చిన వెసులుబాటు. రైట్ సార్, మీకు ఒకటి చెప్తాను. రైట్, మనకి వీళ్ళు తెలిసి మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు. ఒక చిన్న ఉదంతం చెప్తా సార్. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిసిందని మాడారు సార్. మనం భరతఖండంలో పుట్టాం. భారతదేశ స్వతంత్ర సమరం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా సార్? మీకు నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను. 1857 సిపాయిలు తిరుగుబాటు. దేనికి సార్? పంది తోట కొవ్వు తీయమన్న దాంతో మన ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే ఈ భరతఖండంలో తల్లిని కానీ పందిని కానీ ఏ విధంగా ట్రీట్ చేస్తామో మనకు తెలిసిన దగ్గర ఇవాళ అత్యంత పవిత్రతతో స్వామివారి లడ్డు పోట్లో తయారు చేసే బ్రాహ్మణోత్తములే కదా. వాళ్ళు ఆ పాటి పోల్చలేరా? వీళ్ళు పౌడర్ డబ్బా ఒకటి చెప్తాడు, 68 లక్షల దాంట్లోట 58 లక్షల పామాయిల్ అట, కొత్తగా కెమికల్ అట. మరి ఎస్ వాల్యూస్, స్క్రూ వాల్యూస్ ఎలా వచ్చాయండి? అరే అడిగి తెలుగు ఉందండి అసలుకి? తెలుగు ఉండే మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను ఒకటి చెప్తాను సార్, ఇవాళ మీరు కెమికల్ మిక్స్ అన్నారు, ఏదో చెప్పారు, వాళ్ళే చెప్తున్నారు. ఒక పక్కన అవి ఎందుకు సార్ చూపిస్తారు, కింద నుంచి కడిగేవాడిని ఎవడైనా మన ఇంట్లో అక్కడ చూడడం. సో ఇక్కడ మీరు ఒకటి చెప్తా, ఈ స్వతంత్రావని యొక్క ఘనకీర్తి తెలీదు, చరిత్ర తెలీదు, తర్వాత దాని యొక్క సెంటిమెంట్ విలువలు తెలియవు, ఏమీ కాకుండా మాట్లాడేస్తుంటే ఒక పక్క అయోధ్య నుంచి పంపించిన లడ్డులో ఏ విధమైన మకిలీ లేదని వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు నోరు మూసుకుని ఉండమని దేవుడి దగ్గర లాగొద్దని చెప్పినా సరే వీళ్ళకి తీరువ దెబ్బ ఉందా? అసలు సిట్ వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చో, సిబిఐ ఆఫీసర్ లేకపోతే సిట్ ఆఫీసర్ బయటకు వచ్చో ప్రెస్ మీట్ పెట్టామని చెప్పాడా? వీళ్ళు ఎందుకంటే దిక్కుమాల నెరేటివ్స్ అన్ని మనకి